ప్రేమ పెళ్లి. రాజేష్, శేఖర్ హడావిడిగా ఆటోలో వెళ్తున్నారు. శేఖర్, నేను నవ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన పనులు చూస్తావా? నీకు వాళ్ళిల్లు తెలుసా? ఏరియా తెలుసు, వెళ్ళి కనుక్కోవాలి. ఒరే, నీకు సీరియస్నెస్ అర్థమవుతుందా? రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లడం ఎందుకురా? ఇంత తిక్కల పని నువ్వు తప్ప ఇంకెవరూ చేయరేమో. రిస్క్ చేయకుండా నాతో పాటు ఆఫీస్ దగ్గరకొచ్చేయి. నవ్యకి వాళ్ళమ్మా నాన్నలకి చెప్పకుండా ఏ పని చేయడం ఇష్టముండదురా. అందుకే వాళ్ళని ఒకసారి కలిసి వస్తాను అని ఇంటికి వెళ్ళింది. అరే, లవ్ చేస్తే పిచ్చోళ్ళైపోతారంటారు, నిజమేనారా? లేకపోతే ఏంట్రా? లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నా అన్న విషయం అమ్మా నాన్నలకి చెప్తారా ఎవరైనా? ఏమని చెప్తారు? అమ్మా నాన్న, నేను లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తారా? లేదంటే నాన్న, మీకు తెలియకుండా నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, ఆశీర్వదించండి అని చెప్పి ఆశీర్వాదాలు తీసుకొని వస్తారో ఏంటి? పిచ్చోళ్ళ బిహేవ్ చేయకురా. లేదురా, తాను వెళ్తానంది నేనెలా కాదంటాను? ఏమోలే, నీ చావేదో నువ్వు చావు. ముందే రిజిస్ట్రేషన్ ఆఫీస్, అక్కడ నేను దిగిపోతాను. గంట టైం మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకో. సరే సరే. శేఖర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర దిగిపోయాడు. రాజేష్ నవ్యకి ఫోన్ చేస్తున్నా నవ్య ఫోన్ కనెక్ట్ అవ్వటం లేదు. అదేంటి, నవ్య ఫోన్ కనెక్ట్ అవటం లేదు? డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్తే ఏం బాగుంటుంది? వాళ్ళ అమ్మా నాన్న చూస్తే ఏమైనా ఉందా? అసలేం జరుగుంటుందని ఆలోచిస్తూ నెమ్మదిగా వెళ్తున్న రాజేష్కి కొంత దూరంలో ఆగిపోయిన బైక్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్న వ్యక్తి కనిపించాడు. అన్నా, మనలాగానే అదిగో అతనికి కూడా టైం బాలేనట్టుంది. ఎట్లాగో అమ్మాయి ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇంతలో అతని ప్రాబ్లం ఏంటో చూద్దాం పదా అని రాజేష్ చెప్పేసరికి ఆటో ఆ వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తాడు డ్రైవర్. అక్కడికి వెళ్ళగానే రాజేష్ ఆటో దిగి అతనితో మాట్లాడుతూ, అంకుల్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏమో బాబు, సడన్ గా బైక్ ఆగిపోయింది. ఏం చేసినా స్టార్ట్ అవ్వటం లేదు. సరే, నేను చూస్తాను, మీరుండండి అని చెప్పి రాజేష్ కొంతసేపట్లోనే ఏదోలా బైక్ ని స్టార్ట్ చేశాడు. బాబు, చాలా థ్యాంక్స్. నీకు ఇబ్బంది లేకపోతే పక్కనే మా ఇల్లుంది, నువ్వు నాతో పాటు వచ్చి కాఫీ తాగేసి వెళ్ళొచ్చు కదా. అంటే నేను వేరే ఒక ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను అంకుల్. కొంచెం టెన్షన్గా ఉంది. నీ టెన్షన్ అంతా నా వైఫ్ చేసే టీతో పోగొడతాను. పద, ఇంటికి వెళ్దాం. ఇంతకీ నీ టెన్షన్ దేనికి? అంటే చెప్పొచ్చో లేదో తెలీదు, నేను ఒక అమ్మాయి కాలేజీలో ప్రేమించుకున్నాం. కొన్ని కారణాల వల్ల పేరెంట్స్కి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. అన్ని సెట్ అయ్యాక అమ్మ పెళ్లి గురించి మా పేరెంట్స్కి చెప్పాలనుకుంటున్నాం. ఇంతకీ మీరు పెళ్లి చేసుకోవడానికి కారణాలేంటి? సరే, మీరు బైక్ స్టార్ట్ చేయండి, నేను ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాను. నవ్య హాస్టల్ నుంచి బయటకు రావటం లేదని రాజేష్ వేరే అమ్మాయితో నవ్యనొకసారి కలవాలని కబురు పంపాడు. హాస్టల్ బయట చాలాసేపు ఎదురు చూసిన తర్వాత నవ్య వచ్చింది. ఏమైంది నవ్య? 3 రోజుల నుంచి హాస్టల్ బయటికి రాలేదు, ఏమైందని అనుకోవాలి? రాజేష్, నిన్న నేను కాలేజ్ నుంచి వస్తుంటే మన కాలేజ్ డీన్ కొడుకు కనిపించాడు. ఆ అమ్మాయిలందరూ ఏదో సెలబ్రిటీని చూసినట్టు గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వెళ్లారు. కాని చెట్టు కింద బుక్ చదువుతూ నేనుంటే నా దగ్గరికొచ్చాడు. నేను తనకి నచ్చానని చెప్పి 3 డేస్లో కాలేజ్ యూనియన్స్ సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అసలే కాలేజ్ డీన్ కొడుకు. వద్దంటే అకాడమిక్ కెరీర్ ప్రాబ్లం అవుతుంది, చేసుకుంటే నా జీవితమే నాశనమవుతుంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదురా. అందుకే హాస్టల్ నుంచి బయటికి రావాలంటే భయమేస్తుంది. ఇంత జరుగుతుంటే నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు? సరే, 3 డేస్ టైం అని చెప్పాడు కదా, ఈ లోపు వాడు నిన్ను ఏ డిస్టర్బ్ చేయలేడు కదా? లేదు, కనీసం నా దగ్గరికి కూడా రాలేదు. కానీ మా ఫ్రెండ్ని అడిగాడంట. సరే, నేను మళ్ళీ సాయంత్రం మీ హాస్టల్ దగ్గరకు వస్తాను. షార్ప్ 6 o'clockకి కిందకొచ్చాయి. ఇంతకీ ఏదైనా తిన్నావా లేదా? ఆయన ఈ ప్రశ్న అడిగి కూడా వేస్లే, మోహన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. పోదా, ఏదైనా తినేసొద్దాం అని చెప్పి రాజేష్ నవ్యని తీసుకుని పక్కనే ఉన్న హోటల్కి వెళ్లాడు. తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత రాజేష్ నవ్యని హాస్టల్కి పంపించి తన రూంకి తిరిగెళ్లిపోయాడు. నవ్యకి చెప్పడమైతే చెప్పాడు కాని రాజేష్కి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం అవ్వగానే చెప్పిన టైంకి నవ్య దగ్గరికి వెళ్లాడు. రాజేష్, ఏం ఆలోచించావురా? వాడితో పెళ్ళంటే కాలేజ్లో పరువు పోవడమే కాదు, అమ్మా నాన్న కూడా ఎలా అర్థం చేసుకుంటారో అని భయమేస్తుంది. నేను కాలేజ్కి వచ్చి ఇలాంటి పనులే చేస్తున్నాననుకుంటారు కదా. ఇవన్నీ కాదు, నీతో తప్ప ఎవరితో పెళ్ళన్నా నేను చచ్చిపోతాను. నువ్వు కంగారు పడే పని లేదు, చచ్చిపోయే అవసరం అంతకున్నా లేదు. పద, ఇద్దరం వెళ్లి రిజిస్టర్ ఆఫీసులో మాట్లాడి పెళ్లి చేసేసుకుందాం. ఏంటి, పెళ్లి చేసుకుందామా? మరి అమ్మా నాన్న ఏమైపోవాలి? వాళ్ళని కాదని నేను పెళ్లిలా చేసుకుంటాను. మనం అమ్మా నాన్నల్ని ఒప్పించే పెళ్లి చేసుకుందాం రాజేష్. పిచ్చిదారా, ఇప్పుడు పెళ్లి చేసుకోగానే ఇల్లు తీసుకుని కాపురం పెట్టేస్తామనుకుంటున్నావా ఏంటి? ఇది కేవలం ఆ డీన్ కొడుకుని ఆపడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగం. మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా,
ఇప్పుడే చేసుకుంటే తప్పేంటి? ఈ పెళ్లి మనం ఎప్పటికీ ఒకటే అని చెప్పడానికి. ఇది ఇంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని జాబ్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో చెప్పి ఒప్పించి అఫీషియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అవుదాం. ఏమంటావు? సరే, నాకోకే. కానీ ఒకసారి అమ్మా నాన్నల్ని కలిసి వస్తాను. సరే, ఇప్పుడైతే రిజిస్టర్ ఆఫీస్కెళ్ళి డేట్ కన్ఫర్మ్ చేసుకుని వద్దాం పదా. అదంకుల్ జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకొక గంటలో ఆఫీస్లో మ్యారేజ్ టైం. ఈ టైంలో ఆమె ఫోన్ కలవట్లేదు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీరు కనిపించారు. సరే, ఇంటికెళ్ళి కాఫీ తాగుదాం పదా. నేను చెప్తున్నాను కదా, ఆ లోపు పక్కా ఫోన్ వస్తుంది. ఇదిగో ఇల్లు కూడా వచ్చేసింది. తన ఇంట్లోకి రాజేష్ని తీసుకుని వెళ్తాడు పార్థసారథి. ఇంట్లోకి వెళ్తుండగానే నవ్య దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది రాజేష్కి. చాలా సంతోషంతో పార్థసారథికి ఫోన్ చూయించి మాట్లాడ్డానికి పక్కకెళ్లాడు. నవ్య, ఎక్కడికి వెళ్ళావే? టైం అయిపోతుంది. మీ ఏరియాలోనే ఉన్నాను. ఎక్కడికి రావాలో చెప్తే వస్తాను. రాజేష్, మా నాన్న ఎప్పుడే వచ్చాడు. ఒక 10 మినిట్స్లో కాల్ చేస్తాను అని నవ్య టక్కున ఫోన్ కట్ చేసేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు రాజేష్కి. ఏంటిది? ఇంత సడన్ గా ఫోన్ కట్ చేస్తే నేనెక్కడుండాలి? సరే, ఇంతలో 10 మినిట్స్ ఉంది కదా, అంతలో ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది కదా అని అనుకొని సారథి వాళ్ల ఇంట్లోకి వెళ్లాడు. ఏం బాబు, లైన్ క్లియర్ అయినట్టేనా? నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కాఫీ ఏమైందమ్మా? త్వరగా తీసుకురా. నవ్య కాఫీ తీసుకురావటం చూసి రాజేష్ బిత్తరపోయి చూస్తున్నాడు. నవ్యది కూడా అదే పరిస్థితి. కాని తండ్రి ముందు కనబడనివ్వకుండా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. ఏంటి బాబు అలా చూస్తున్నావు? తిను మా అమ్మాయి, పేరు నవ్య. హాయ్ నవ్య, హౌ ఆర్ యు డూయింగ్? డూయింగ్ గుడ్. మీరు? చెకచెక ఆమె చేతిలో ఉన్న కాఫీ తీసుకుని తాగేశాడు రాజేష్. ఒరేయ్, ఇలా ఇరుక్కున్నానేంట్రా బాబు. ఇప్పటి వరకు వాళ్ళ కూతుర్ని లేపుకెళ్తున్నానని వాళ్ళ నాన్నకి చెప్పానా? ఓయ్ రాజేష్, ఇందొక స్టోరీ చెప్పడంలో నువ్వు ఇంకొక చిన్న డీటెయిల్ ఎక్కువ బయటకొచ్చినా నీ తల నీ అరచేతుల్లో ఉండదేమురా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే పార్థసారథి రాజేష్ని పిలిచి, రాజేష్, ఆ అమ్మాయి పేరు ఏంటన్నావు? ఆమె ఫోన్ చేసి ఏముంది? అంకుల్, సిచ్యువేషన్ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఆ అమ్మాయిని రావాలంటే నేను వెళ్ళాలి. నేను వెళ్తే అమ్మాయి ఎలా వస్తుందో అర్థం కావటం లేదు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు నేను వెళ్ళాలి అంకుల్. నెక్స్ట్ ఎప్పుడైనా కలుస్తాను మిమ్మల్ని. బై కాఫీ చాలా బాగుందండి అని చెప్పేసి అక్కడ్నుంచి జారుకున్నాడు రాజేష్. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి శేఖర్ని కలుసుకొని జరిగిన విషయమంతా చెప్పాడు. ఒరేయ్, దరిద్రం నీ చుట్టూ ఉంటుందని అనుకున్నాను, కానీ నువ్వే దరిద్రం దగ్గరికి వెళ్లి హగ్గిస్తావని ఈ రోజే అర్థమైందిరా. ఆ అమ్మాయి వాళ్ళే నాన్నకు అర్థమైంది. ఆ అమ్మాయి ఇప్పుడు టైంకి రావటం లేదు. అసలు ఎప్పటికీ రాలేదని నా ఒపీనియన్. ఎక్కువ మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపో. అలా మాట్లాడతావేంట్రా? అంటే ఇంక నవ్య నాకు దక్కనట్టే అంటావా? అని మాట్లాడుతుంటేనే నవ్య కంగారుగా అక్కడికొచ్చింది. వచ్చి రావడమే రాజేష్ని కొడుతూ, ఒరేయ్, బుద్ధి తెలివి ఏదైనా ఉందారా నీకు? నేను వస్తానని చెప్పాను కదా. ఇంతలోనే నువ్వు మా నాన్నతో మా ఇంటికొస్తావా? ఎంత భయమేసిందో తెలుసా? చెప్పాడు నవ్య, వీడు చేసిన ఘనకార్యం తరువాత ఇంకొక 2 దెబ్బలేద్దాంలే కాని ఇప్పుడు టైం అయింది పదా అని చెప్పి ఆఫీస్ లోపలికి తీసుకుని వెళ్తాడు. కాసేపట్లోనే ఇద్దరికీ పెళ్లి జరిగింది. శేఖర్ వాళ్ళిద్దరికీ కొంత స్పేస్ ఇవ్వడం కోసం తనకేదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని చెప్పి దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరొచ్చినా ఏమైనా నీ భర్త రాజేష్కి చెప్పు, లేదంటే నీ భర్త రాజేష్ అని చెప్పు. ఇప్పటి నుంచి నువ్వు డాటర్ ఆఫ్ సారథి మాత్రమే కాదు, వైఫ్ ఆఫ్ రాజేష్ కూడా. ఈ డేని ఇలా నార్మల్గా కాకుండా ఏదైనా స్పెషల్గా స్పెండ్ చేద్దామా? అవును, ఇందాక మీ నాన్నతో వస్తూ ఆటో అన్నని వదిలేశాను. పాపం ఏమైపోయాడో ఏంటో. 1 నిమిషం అని చెప్పి ఆటో అతనికి ఫోన్ చేశాడు రాజేష్. రాజేష్, నీకేదో ప్రేమ పెళ్లి అన్నావని నీకు హెల్ప్ చేద్దామని నేనొస్తే నువ్విలా నన్ను మధ్యలో వదిలేసి వెళ్తావా? అన్నా, లవ్కి హెల్ప్ చేయడం అంటే పక్కనే ఉండటం కాదన్నా. ఇలాంటి వెయిటింగ్ సడన్ గా ఇచ్చి వదిలేసి వెళ్లడాలే ఎక్కువుంటాయిలే. అది ప్రేమించిన వాడికంటే ప్రేమించేవాడి పక్కనున్న వాళ్ళకి ఎక్కువగా తెలుసు. కామెంట్స్ లో చెప్తారు, కావాలంటే చూడు. అదంతా సరే, మా పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక ఫస్ట్ ట్రిప్ నీ ఆటోలోనే వెళ్లాలని అనుకుంటున్నాం. వస్తావా అన్నా? అయ్యో, నువ్వంతలా చెప్పాలరా? నువ్వు ఆఫీస్ దగ్గరనే ఉన్నావా? నువ్వు ఫోన్ పెట్టి 15 నిమిషాలు నీ దగ్గరకు వచ్చేస్తాను. తరువాత రాజేష్ నవ్య కలిసి ఆటోలో వెళ్తూ ఉంటారు. రాజేష్, అఫీషియల్గా ఇది మన మ్యారేజ్ డే. నువ్వు నా భర్తవయ్యావు, నేను నీకు భార్యని. మన ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు స్ట్రేంజర్స్, కొద్ది రోజుల్లోనే ఫ్రెండ్స్, తర్వాత లవర్స్, ఇప్పుడు కపుల్స్. రిలేషన్షిప్ ఎలా మారుతూ వచ్చిందో కదా. అవును నవ్య, నీ చేయి ఎప్పటికీ విడవలేడు. లాస్ట్ ఇయర్ మనిద్దరికీ గొడవైంది కదా. నువ్వు 4 డేస్ నాతో మాట్లాడలేదు కదా.
అప్పుడు నువ్వు లేకపోతే నేనెలా బతకగలనని భయమేసింది తెలుసా? అప్పుడే ఫిక్స్ అయ్యాను, ఇంకెప్పుడు నీతో గొడవ పడకూడదని. అప్పటి నుంచి ఇంకెప్పుడు నీతో గొడవ పెట్టాలనుకున్న ఆలోచన కూడా నాకు రాలేదు. యాక్చువల్గా మన మనసులు మాత్రమే కాదు రాజేష్, మన బ్రెయిన్స్ కూడా కలిసిపోయాయి అనుకుంటా. అందుకే గొడవ పడిన తర్వాత నాకు కూడా అలానే అనిపించింది. ఇంకెప్పుడు గొడవ పడాలన్న ఆలోచన కూడా రావద్దనిపించింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. చూస్తుండగానే చీకటైంది. కాసేపటికి ఇద్దరూ హాస్టల్ దగ్గరికి చేరుకున్నారు. రాజేష్, యాక్చువల్గా ఈరోజు మన మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ నైట్. అవును, సరే, నువ్వింకా ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్స్ తో ఉండకుండా రేపు ఎగ్జామ్ ఉంది కదా, చదువుకో. ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పటి వరకు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ, నా బ్రెయిన్ కూడా ఇలానే అనుకుంటుంది. కాని కనిపించని మనసు అలా ఉండదు కదా. ప్రాక్టికల్గా ఉండటానికి మనసు బ్రెయిన్ కాదు కదా. మనసు ఎప్పుడూ ఎమోషనల్గానే ఉంటుంది. సరే చలో, ఇంక వెళ్ళి చదువుకోవడానికి ట్రై చేద్దాం అని మాట్లాడుకుని ఇద్దరూ ఎవరు వెళ్లాల్సిన వైపు వాళ్ళెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు చదువుకుంటూ రోజులు గడిపేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయ్యాక ఒక కాఫీ షాప్లో ఇద్దరూ కలుసుకున్నారు. వైఫ్ గారు, ఏంటండి సంగతులు? నథింగ్ అండి హస్బెండ్ గారు. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడేంటి ప్లాన్స్? ఏముంటుంది భార్యమని, జాబ్స్ వెతుక్కోవడమే ఇద్దరికి. మంచి జాబ్స్ వస్తే ఇంట్లో వెళ్లి మాట్లాడి అమ్మా నాన్నలకి మన ప్రేమ పెళ్లి గురించి చెప్పి ఒప్పించి కలిసి ఉండటమే. ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదని తెలుసు, కానీ జరగాల్సిందైతే ఇదే కదా. అవును, ఇంతకీ శేఖర్ ఏం చేస్తున్నాడు? కలుస్తున్నాడా? కలిశాడు. దుబాయ్ వెళ్లాలన్న ప్లాన్లో ఉన్నాడు. వాళ్ళమ్మేమో ఏ చిన్న జాబ్ అయినా పర్లేదు ఇక్కడే ఉండమని అంటుందట. చూడాలి మరి ఏమవుతుందో. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ల ఇళ్లల్లో కథ ఇంకోలా జరుగుతుంది. ఏమండి, మా కుసుమక్క ఉంది కదా, వాళ్ళ ఆడపడుచు కొడుక్కి మన అమ్మాయిని అనుకున్నారంట. నిన్న ఫోన్ చేసినప్పుడు కుసుమక్క చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకూడా తెలుసు కదా, చాలా మంచి ఫ్యామిలీ, మంచి సంబంధమండి. మీరేమంటారు? పద్మ, అనుకోవడానికి ఏముంది? నవ్యకి చదువుకోవాలనుంది, చదువుకోనివ్వు. తనకిష్టమున్నన్ని రోజులు చదువుకుంటుందిలే. మధ్యలో మనం పెళ్లి గిళ్ళి అంటే ఎలా? చదువుకుంటుంది వాస్తవమే, కాని పెళ్ళీడొచ్చాక కూడా చదువుని ఉద్యోగమని చూస్తూ ఉంటే ఎలా? చిన్నపిల్లైతే కాదు కదా, పైగా కొంచెం తెలిసిన వాళ్ళు, మంచివాళ్లు. అందుకే మీ వరకు తీసుకొచ్చాను. లేదంటే అప్పుడే వద్దని చెప్పేదాన్ని కదా. సరే, ఒక పని చెయ్యి. అమ్మాయి వచ్చిన తర్వాత తన ఇష్టం కూడా అడుగు. దాని ఇష్టం ఎలా ఉంటే అలానే చేద్దాం. ఏమో, మీ ఇష్టం, మీ కూతురిష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటూ కోపంగా వంటగదిలోకి వెళ్ళింది పద్మ. ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అని పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు, అనుభవించే చెప్పుంటారు. పెళ్లి చేద్దామంటే నవ్య నా మీద అలుగుతుంది, వద్దులే అంటే నా భార్య అలుగుతుంది. అలకల మధ్య నేను అప్పుడం అయిపోయేలా ఉన్నాను రా స్వామి. ఇంకోసారి పెళ్లి విషయం వస్తే పారిపోవడం నయం. పెళ్లి పంచాయతీ తల్లి కూతుర్లే చూసుకుంటారు. ఆయన మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? దానికి ఎవరితో పెళ్లి జరగాలని రాసిపెట్టిందో, ఆ కుటుంబం ఎక్కడుందో రాత రాసిన దేవుడికే తెలియాలి. ఏంటండి, కొద్ది రోజులుగా చూస్తున్నాను, చాలా డల్గా కనిపిస్తున్నారు. ఏమైంది? నాక్కూడా చెప్పకూడదా? చెప్పడానికి ఏముంటుంది రాధిక, ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మనం ఏదైనా అంబానీ ఫ్యామిలీ కాదుగా. మనకంటూ ఉంది ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ. కొద్ది నెలల క్రితం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్స్ రావటం తగ్గిపోయాయి. ఏంటో పరిస్థితి అసలు అర్థం కావటం లేదు. అవును, కొద్ది రోజుల క్రితం చెప్పారు కదా, ఏదో మన కాంపిటీషన్ కంపెనీ మన క్లయింట్తో డీల్ మాట్లాడుకుందని. మన క్లయింట్ వాళ్ల వైపు వెళ్లాడా ఏంటి? అదే జరిగింది రాధిక. మనకున్న ఇద్దరు క్లయింట్స్ లో ఒకరు మన కాంపిటేటివ్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చాడు. దాంతో ఒక్క ప్రాజెక్ట్తోనే కంపెనీని నడిపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఉన్న ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. కంపెనీ అమౌంట్స్ కాకుండా సేవింగ్స్ నుంచి సాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంత జరుగుతుంటే ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఏం చేస్తున్నారండి? చెప్తే చేసేదేముంది రాధిక, నేనెలాగూ టెన్షన్ పడక తప్పదు కదా. మళ్ళీ ఆ టెన్షన్ మీ మీదకు తీసుకురావడం ఎందుకని ఏ విషయం చెప్పలేదు. కాదండి, రాజేష్ ఎగ్జామ్స్ అయిపోయాయి. అక్కడ వాడికి తోచిన హెల్ప్ చేస్తాడు. వాడికిప్పుడే చెప్తాను అని అంటూ ఫోన్ తీయబోయింది రాధిక. వెంటనే గోపాల్ రాధికని ఆపి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజేష్కి తెలియనివ్వకు. వాడు కూడా టెన్షన్ పడటం అనవసరం కదా. ఇప్పుడే కదా వాడికి ఎగ్జామ్స్ అయిపోయాయి. వాడి ఆలోచన ఏముందో చూద్దాం. తల్లిదండ్రుల పరిస్థితులు ఎప్పుడు పిల్లల జీవితాలన్నీ నిర్ణయించకూడదు రాధిక. మీరేంటో మీ విధానాలేంటో. కన్న కొడుక్కి మన ప్రాబ్లమ్స్ గురించి చెప్పొద్దంటే ఎలాగండి? సరే, వాడికంటే తెలియకూడదు అనుకున్నారు సరే, మరి నాకు ముందే చెప్పాల్సింది కదా. అంటే నీకైనా చెప్పడం ఎందుకు, నేను హ్యాండిల్ చేసుకోగలననుకున్నాను. సార్, మీరు మర్చిపోతున్నట్టున్నారు. నేను మీరు చేసిన కంపెనీలోనే రిలేషన్ మేనేజర్నని. రేపటి నుంచి నేను మీతో పాటు ఆఫీస్కి వస్తాను.
క్లయింట్స్ ఎలా రారో మన దగ్గరికి చూద్దాం. మీరు ఆఫీస్లో వర్క్ ఎలా చేయించాలో మాత్రం చూసుకోండి. ఆఫీస్కి వర్క్ ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. అర్థమైందా రాజా? వామ్మో ఓలమ్మో, ఏంటి ఆవేశం? కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. లేకపోతే నాకేం తెలుసంటారా? చూస్తారుగా ఈ రాధిక ఆడించే ఆట అని అనగానే గోపాల్ మొహంలో చిన్న నవ్వు వచ్చింది. తరువాత ఇద్దరూ కలిసి భోజనం చేసి వెళ్లి పడుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే రాధిక గోపాల్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తుంటే రాజేష్ నుంచి ఫోనొచ్చింది. రాజేష్, చెప్పు నాన్నా. అమ్మా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంటికొస్తున్నాను. నువ్వు నాన్న నేను ఏదైనా ట్రిప్ వెళ్దామా అమ్మా? నాన్నా, ఇక్కడ అన్ని మీటింగ్స్ అవి అవ్వగానే మనం వెళ్దాం. ఇంటికి వస్తానన్నావు కదా, ముందైతే రా, తర్వాత మాట్లాడుకుందాం. సరేలే అమ్మా, ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తాను. సరేరా, జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసి చెకచెక ఆఫీస్కి వెళ్లిపోయారు ఇద్దరు. ఆఫీస్లో జరుగుతున్న ప్రాజెక్టు గురించి, చేయగలిగే వర్క్ గురించి, కంపెనీ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేస్తూ ఉంది రాధిక. సార్, డీటెయిల్స్ గ్యాదరింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇంకొక 2 డేస్లో ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సరా, సరేంటి? ఆఫీస్లో బాస్ని సార్ అని అనాలని ప్రొఫెషనల్ ఎథిక్స్ చెప్తున్నాయి. కంపెనీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ మీరు ఇవ్వగలిగితే క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడం ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఈవినింగ్ లోపు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ రాధిక గారు, ఒక పర్సన్ కాంటాక్ట్ లోకి వచ్చాడు. అతని కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు ఫాలో అప్ చేయండి. కోర్స్ చేస్తాను. డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పి రాధిక వెళ్లి తన వర్క్లో మునిగిపోయింది. రాజేష్ ఇంటికొచ్చినా కూడా రాధిక, గోపాల్ తమ తమ వర్క్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజేష్ ఏదైనా పలకరించినా, మాట్లాడ్డానికి ప్రయత్నించినా పనిచేస్తూనే మాట్లాడుతున్నారు. ఇదేంటి, అమ్మా నాన్న ఇలా ఎప్పుడూ లేరు. నేనింటికి వస్తే అన్ని పనులు పక్కన పెట్టి నాతోనే టైం స్పెండ్ చేయడానికి చూసేవాళ్లు. ఇప్పుడొచ్చినప్పుడు పలకరింపు తప్ప నాతో ఉండటానికి వాళ్ళకి టైం లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చా? ఏమై ఉండొచ్చు అని ఆలోచించుకుంటూ ఉన్నాడు రాజేష్. ఉండబట్టలేక వెళ్లి తల్లినడిగాడు. పిచ్చి తండ్రి, నిన్న మేం పట్టించుకోకపోవడమేంట్రా? మేమెప్పుడూ ఉండేది నీతోనే. ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది నాన్నా, క్లయింట్ మీటింగ్ ఉంది, అయ్యాక మాట్లాడదామా? సరే అమ్మా, కంప్లీట్ చేసుకుని వచ్చేయి. అలాగే నేను ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్కి వెళ్ళొస్తానమ్మా, 3 డేస్ వరకు. సరేరా, హ్యాపీ జర్నీ అని చెప్పి తన పనిలో పడిపోయింది రాధిక. రాధిక మాటల్లో ఏదో తేడా కనిపించింది రాజేష్కి. ఎప్పుడైనా ట్రిప్ అనగానే ఎక్కడికి ఏంటి అని అడిగి వెళ్లే ప్లేస్ దగ్గర నుంచి వేసుకునే డ్రెస్ వరకు అన్ని దగ్గరుండి చూసుకునే అమ్మ ఈ రోజు ఇలా మాట్లాడిందంటే ఏదో తేడా కనిపిస్తుంది. అయినా అమ్మ ఇంతలా పనిచేయడమేంటి? కొంపతీసి బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చా అని ఆలోచిస్తుంటే అప్పుడే నవ్య నుంచి ఫోనొచ్చింది. నవ్య, చెప్పు. ఏం లేదండి హస్బెండ్ గారు, బాగా గుర్తొస్తున్నారు, అందుకే కాల్ చేశా. అయినా ఏదైనా పనుంటేనే చెయ్యాలా ఏంటి? నా మొగుడికి నేనెప్పుడైనా కాల్ చేస్తాను. ఎనీ ప్రాబ్లం? నథింగ్ లైక్ దట్. సరే, ఇంకా? నీ మాటల్లో ఏదో తేడా ఉంది రాజేష్, యాక్టివ్గా మాట్లాడట్లేదు. యాక్టివ్ గానే ఉండాలే కానీ నేను తర్వాత చేయనా నవ్య? చిన్న వర్క్ లో ఉన్నా. వర్కా? ఆ వర్క్ ఏంటో నాకు చెప్పకూడదా? అవును, నీ జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేసావా లేదా? చెప్తే అర్థం కావట్లేదా? మళ్ళీ చేస్తానని చెప్పాను కదా, మళ్ళీ చేస్తాను, ఫోన్ పెట్టేయ్. కోపంగా సరిచేసి ఫోన్ కట్ చేశాడు రాజేష్. ఇదేంటి, ఎప్పుడు లేంది రాజేష్ ఇలా మాట్లాడాడు? కొంపదీసి నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నాడా? అయినా వెనుక ముందు ఆలోచించకుండా అడిగిందల్లా చేశాను కదా, అందుకు నాకు తగినట్టే జరిగింది. నాకవ్వాల్సిందేలే. నవ్యకి రాజేష్ కోపం వెనుక అసలు నిజం తెలుసుకోగలదా? లేక అనవసరపు ఆలోచన అనుమానంలా మారి రాజేష్ని దూరం చేసుకుంటుందా? రాధిక, గోపాల్ అంతలా కష్టపడుతున్నా వాళ్ల ఆఫీస్ని డెవలప్ చేయగలరా? అన్నట్టు నవ్య, రాజేష్ లైఫ్లో ఒక మేజర్ ఇన్సిడెంట్ చోటు చేసుకునే టైం రానే వచ్చింది. అదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఎపిసోడ్ నచ్చితే హార్ట్ సింబల్తో కామెంట్ చేయండి.